వస్తున్నాయి కదా, ఓటు ఎవరికి వేస్తారు? చంద్రబాబు నాయుడు సార్. చంద్రబాబు నాయుడు. అంత గట్టిగా చెప్పారు అందరూ. అవును సార్, చంద్రబాబు నాయుడు వేస్తాం సార్ మేము. జగన్ 60 లక్షలు 50 కోట్లు దోసుకొని పోయినాడు అనుకో, మాకు ఏం పెట్టినాడు సార్? మాకు ఏమి పెట్టలా. ఆయన అన్నదమ్ముడు కొడుకుతో సమానం. మాకు పసుపు కుంకానికి ముందు ఒక 10 వేసినాడు, ఇప్పుడు వేసినాడు. ఆయన మహానుభావుడు. ఆయన ఇదా వేసి మాకు చంద్రబాబు నాయుడు గెలిపిద్దాం సార్ మేము. జగన్మోహన్ రెడ్డి ఓటు వేయరా? ఏమి సార్? ఎందుకని వేయరు? ఎందుకు సార్? ఈ మొత్తం కొన్ని లక్షలు దోచుకున్నాడు కదా సార్ ఆయన. మాకు ఏం చేశాడు సకాయమో? మిగతా అన్ని చోట్ల జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు. వాళ్ళు ఏడన్నా గెలుచుకోండి సార్. మా చంద్రబాబు నాయుడు మా ఇంటికి పెద్ద కొడుకుతో సమానం సార్ ఆయన. మేము ఆయనకి దా చేద్దాం ఓటు. మాకు ఇప్పుడు 55కే పింఛన్లు ఇచ్చినాడు. అందరికి 60-68 కొండాలన్నారు. మాకు ఇప్పుడు 50 ఏళ్ళకే ఇచ్చి పింఛన్లు ఇచ్చినాడు. కొత్త పింఛన్లు కూడా ఇప్పుడు ఇప్పిస్తున్నాడు. మేము మాత్రం వేయాలా. ఎంత ఇస్తున్నాడు పెన్షన్? 2000 ఇస్తున్నాడు సార్. 2000 ఇస్తున్నాడు. మీ ఊరు పేరేంది? వినాయకపురం సార్ మాది. వినాయకపురమా? చిత్తూరు జిల్లానా? నగిరి. చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గం. ఎవరు మీ ఎమ్మెల్యే? రోజా కదా? లేదు సార్, మాకు బాను సార్. మాకు ఇక్కడ కాదు. ఇప్పుడు మీ ఎమ్మెల్యే మన 2014 గెలిచింది రోజా కదా? రోజేనా సార్? ఎలక్షన్కి వచ్చింది, దండం పెడతా, నన్ను గెలిపించండి అమ్మా, మీకు మంచి చేస్తాం, చెడ్డ చేస్తాం అంటే వచ్చిందే. అప్పుడు నుంచి రాలేదు మళ్ళీ? అటుకుంటే ఓట్లు వేయాలంటే మేము ఎట్లా వేయాలి? ఒక ఆయన గెలిపిస్తాడు కాబట్టి మేము ఆయనకే వేయద్దు. తెచ్చి 33 చూస్తున్నాడు. డాహరా వాళ్ళు పసుపు కుంకుమ ఇచ్చినాడు, 10,000 చెక్కు ఇచ్చినాడు. ఆయన తప్ప మేము కోరిక తోసేసాడు కదా లోన్. డ్వాక్రాలో ఉండాలి మీ అందరూ. పసుపు కుంకుమలు 10,000 ఇచ్చారు అందరికి. మళ్ళీ మొన్న కూడా 10,000 ఇచ్చినట్టున్నాడు. 20,000 ఇచ్చినాడు సార్. పసుపు కుంకానికి కింద 20,000 ఇచ్చిన్నాడు. చెక్కులు ఇచ్చారు. 3 చెక్కులు ఇచ్చారా? మొన్న 3 చెక్కులు ఇచ్చినట్టున్నారుగా. ఆయన మీకు ఇచ్చేసారు ముందే? డబ్బులు తీసుకున్నారు కూడా. తీసుకోపోతాడే కానీ ఆయన వేస్తాడు మాకు జగన్. ఆయన సగం తిన్నాడు, ఇప్పుడు ఆయన గెలిపిస్తే ఆయన సగం తినేసి వాళ్ళ ఊరేపు ఉంటుందా? మాకు ఆయనే కావాలి. జగన్ తినేసినాడా? తింటాడు గెలిచినాడంటే. ఇప్పటికే ఇప్పుడు గెలిస్తే అతను తీసుకొని పోయి తింటాడు. బేదా సాధన మమ్మల్ని కలుపు మాంచిస్తాడు. పవన్ కళ్యాణ్ సంగతి ఏంది? పవన్ కళ్యాణ్ మేము సినిమా నటికరికి పోయి నాడాలా సార్. మేము ఏ కోర్టుకే లేకుండా మేము సాగు నమ్ముకొని మేము ఉన్నాం అనుకో, పవన్ కళ్యాణ్ పోయి డ్రాన్ చేయమంటారు సార్ మమ్మల్ని. అయితే చంద్రబాబు నాయుడుకి ఓటేస్తాం. ఏం చేశాడండి చంద్రబాబు నాయుడు? ఏం చేశాడు సార్? 20,000 మాకు పసుపు కుంకుమ ఇచ్చినాడు. ఏమి ఇస్తున్నాడు? ఏమి ఇచ్చారు మన సంక్రాంతి పండగకి? పప్పు, బెల్లము, 16 వస్తువులు దాకా ఇచ్చినాడు. ఇచ్చినాడా? ఇంకా దాని నుంచి మాకు ఇంకేం కావాలి? అన్ని 33 ఆయన చూసుకున్నప్పుడు మొన్న మీటింగ్ లో చీరలు కూడా ఇచ్చినాడు సార్ ఆయన. పసుపు డబ్బులు కాకుండా మళ్ళీ చీరలు కూడా పెట్టినాడు మాకు. మొన్న 10,000 ఇస్తాను, 2,500 ఇచ్చాయంటగా. మిగతా చెక్కులు ఇచ్చాయంట కదా? చెక్కులు ఉన్నాయి, రేపు నెలకు తీసుకుంటాము. ఏం అబద్ధం చెప్తున్నాడు బాబు? పోయిన నెలకు మళ్ళీ 10,000 వేసినాడు, తీసుకున్నాము. ఏదో మాకు అన్నగారు పసుపు కుంకుమ వేసినాడు అనేసి ఆయన గుర్తుగా మేము ఏదో ఒక్కొక్క వస్తువు తెచ్చి పెట్టుకున్నాము. ఈసారి మళ్ళీ 10,000 వేసినాడు. అది 3 కంతులు తీసుకోనన్నాడు. మమ్మల్ని ఇచ్చేసినాడు. ఇంకో 1 నెలకు, ఇంక 2 నెలలకు ఉంది. ఈ 2 నెలలకు మేము తెచ్చేసుకుంటాం. పసుపు ఏం కొనుక్కున్నారు మీరు? ఫస్ట్ పసుపు 10,000 ఇచ్చినప్పుడు ఏం కొనుక్కున్నారు? నగలు కొనుక్కున్నారా? ఏం కొనుక్కున్నారు చెప్పండి. కమ్మలు కొనుక్కున్నారు, కాలు సవరాలు, లక్ష్మీ బొట్టు ఇలాంటి కొనుక్కున్నాం సార్ మేము. మేము ఆయన గుర్తుకి ఇవి తెచ్చుకున్నాం. బంగారే తెచ్చుకున్నాం. ఏం వస్తుంది? బంగారం విలువ పెరిగేదే కదా, ఏం తెచ్చుకున్నాం. ఆయన ఇచ్చినాడు, ఆయన కుంకానికి ఇచ్చినాడు, అవి తెచ్చుకున్నాము.
రోడ్లు కానీ వేసాడా? ఏడేసినారు సార్, ఎవరు వేసిందే? ట్యాంకీ ఆడ గుడి కాడ ట్యాంకీ కావాలనేసి అడిగితే మేము వేస్తామన్నారు కానీ ట్యాంకీ కట్టినే లేదు సార్ మాకు. తిరిగింది ఉంది బిల్డింగ్ దాన్ని చేయించుకుంటాం మా నాన్న దగ్గర. చంద్రబాబు నాయుడు వస్తే అయిద్ది అంటారు. రేపు చంద్రబాబు నాయుడు వస్తే అయిపోయింది అది. జగన్మోహన్ రెడ్డి అవును సార్. సరే మీ దగ్గర బానే ఉంది, మరి మీరు జగన్మోహన్ రెడ్డి ఓటు వేయట్లేదు. రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఎట్లా ఉంటుంది పరిస్థితి? మాకేం వద్దు సార్, జగన్ గెలిచి మాకు ఏమి చేయాల్సిందే పని లేదు సార్, మేము ఇట్నే కూడా ఉండిపోతామా. అంతేగాని జగన్మోహన్ రెడ్డి ఓటు వేయరు, చంద్రబాబు నాయుడికే ఓటేస్తారు. చంద్రబాబు నాయుడికి ఆయన గెలవకుండా పోయినా కూడా ఆయన మామూలుగా వేసేది ఆయనకే ఓటేసేది. ఆయన చేయని ఆయన పదవిలో ఉన్నప్పుడు లేనప్పుడు ఆయనకే వేసినాం. ఓడిపోయినాడు అనేసి మేమేం బాధపడలా, ఆయనకే వేసినాం. ఇప్పుడు కొత్తగా వస్తున్నారనేసి వాళ్ళకేం మేము వేయబోయేది. మీ అందరూ తెలుగుదేశం పార్టీ కాబట్టి జగన్మోహన్ నష్టం మీకు, లేక జగన్మోహన్ మంచోడే అంట కదా. మాకు ఎప్పుడు ఎవరు చెప్పినారు సార్? ఆయన ఉన్నాడు, రాష్ట్రాన్ని విడదీసేసినాడు, సగం పని చేసినాడు, ఇంకేం మిగిలిచ్చినాడు వాళ్ళ ఆయన. ఈయన వస్తే ఉండేది అమ్ముకొని తినేస్తాడే కానీ మాకేం పెట్టడు. కాబట్టి మేము వేయం ఆయనకు ఓటు. జగన్మోహన్ రెడ్డి మంచోడు కాదంటారు. ఆయన ఎవరు చెప్పారు మీ మంచోడుగా? మేమే చెప్తున్నాం సార్, ఒకరు చెప్పాల్సింది మళ్ళీ మేమే. ఇప్పుడు సార్ ఎంత మట్టుకొని మేము మా టాలీ తెలిసిపోతున్నాం సార్, నువ్వు ఎంత మట్టుకొని అదే మరి కానీ మేము చెప్తున్నాం, ఒకరు మాకు చెప్పాల్సింది పనిలే. మీకు తెలుసు చంద్రబాబు మంచోడు, జగన్మోహన్ చెడ్డోడు. టీవీలో అన్ని వస్తున్నారు కదా సార్, సార్ ఎట్లా ఈసారి ఎట్లా ఆ సార్ ఎట్టనే. మేము ఎవరైనా మా బిడ్డలు ఎవరైనా చదువుకొని ఉండరా, అమ్మ ఇది ఎట్లా అని మాకు చెప్తారు. అందు గురించి మాకు తెలుస్తా ఉంటుంది ఆయన వార్తల్లో. సరే ఒకటి అడిగితే చెప్పండి, మీ అభిప్రాయం ప్రకారం జగన్మోహన్ రెడ్డి ఎట్లాంటాడు? ఆయన నిండా కిలకాతాడు సార్. ఆయన దోచుకొని ప్రజలు నమ్మి దోచుకొని తినే కిలకాత కూడా ఆయన. జనాలు పంచేవాడైతే వాళ్ళ నాయన రాష్ట్రాన్ని ఎడదీయడు. ఇప్పుడు బాగా పోయినాం సార్, కదా జనాలు బతుకుతున్నారు. ఇప్పుడు ఇంకా ఈ జగన్ వచ్చినాడు అనుకో, ఆ ఉండేది కూడా అమ్ముకునేస్తాడు. అప్పు చేసి పెడతాడు మాకు. ఎవరు అప్పు చేసి పెడుతున్నారు? అప్పు చేసి పెడుతున్నాడు. మాకు పెట్టేవాళ్ళు లేదు. ఆయన అప్పు ఉన్నా కూడా మమ్మల్ని ఆడవాళ్ళు దోసుకోకుండా అన్నగా మమ్మల్ని చూస్తున్నాడు. పసుపు కుంకుమ ఇచ్చి అలా చూసేవాళ్ళు ఎవరు? మాదిన్న పసుపు కుంకుమ ఇంకా దోసుకుంటాడు ఆయన. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. మాకు కావాల్సిన ఆయనే. నేను అడుగుతుంది అదే, జగన్మోహన్ రెడ్డి మంచోడు కాదని మీకు ఎవరు చెప్పారు? ఎవరు ఏం చెప్పారు సార్? వాళ్ళ నాయనే చెప్పేస్తుండ్లా. ఇప్పుడు ఆయన వాళ్ళ నాయన మంచోడైతే కొడుకు మంచోడు అవుతాడు. సరేనా? నాయన మంచోడు కాదు కాబట్టి నాయన చెరిసాగు చేసినాడు. ఆ ఉండే దాంట్లోనే చంద్రబాబు నాయుడు మాకు అప్పులు చేసి మాకేసేది మాకేస్తా ఉన్నాడు. ఆయన వల్ల మేము బతుకుతా ఉన్నాం. ఇప్పుడు ఈయన వచ్చినాడు అనుకో, ఉండేది అమ్ముకునేస్తాడు. అది మాకు పరిస్థితి. అసలు ఆయన నాయన మంచోడుగా ఉండి రాష్ట్రాన్ని ఎడదీకుంటుంటే మేము కూడా ఆయన మంచోడు అనుకోని ఉంటాము. ఆయన రాష్ట్రాన్ని ఎడదీసేసినాడు. ఇప్పుడు ఇంకో కొడుకు ఉండేది తినేయడా? తినడానికి గ్యారెంటీ ఏది మాకు? ఆయన వస్తే ఆయన లేకపోతే ఆ ఇల్లు ఉన్న జాగాలు కూడా అమ్ముకొని ఉంటాడు. ఆయన ఉన్నాడు, మా అన్న ఉన్నాడు కాబట్టి మాకు ఇల్లు కట్టించినాడు. లక్షణం ఇళ్లలో పడుకొని ఉన్నాం. ఆయన మాకు డబ్బులు ఇవ్వాల్సింది, మనం చేయాల్సింది మళ్ళీ ఆయన మాకు తోడు ఉంటే అదే చాలు. జాగాలు అమ్ముకుంది ఎవరు? జగన్ గెలిస్తే జాగలు కూడా దోసుకొని ఉంటాడు. మా చంద్రాన్ని గెలిస్తాడు కానీ మాకు ఇల్లు కట్టించాడు. ఇళ్లలో మేము లక్షణంగా ఉన్నా తిన్నా తినకపోయినా. ఆయన లేకపోయింటే ఇప్పుడు ఆ వాడు జగన్ గెలిచి ఉంటే మాకు ఉండే ఇల్లు కూడా దోసుకొని ఉంటాడు. మాకు ఆయన కట్టించిన వల్లే మాకు ఇప్పుడు ఇండ్లు ఉన్నాయి. చంద్రబాబు నాయుడే. జాగాలు లేని వాళ్ళు కూడా జాగాలు కొనిచ్చినాడు, చేస్తున్నాడు. మాకు మొత్తం పోత పనులు కూడా కట్టిస్తున్నాడు. ఇండ్లు ఎంత ఇస్తున్నారు? ఇంటికి 2,50,000. 2.5 లక్షలు ఇస్తున్నారా? స్థలాలు మిగిలి ఉంటే 2.5 లక్షలు ఇస్తున్నారు. ఎన్ని ఇల్లు కట్టిస్తున్నాడు? 18 ఇల్లు కట్టిస్తున్నాడు. ఆయన డబ్బు పెట్టి మాకు ఇండ్లు కొనిచ్చినాడు సార్. అందులో ఇప్పుడు మాకు ఇండ్లు లేవు, మాకు కొత్తగా పెళ్లిళ్ళు అయినాయి. అప్పుడు ఆయన ఉన్నప్పుడు మేము అందరిని అడుక్కున్నాం ఇండ్లు తీసేయమని. ఎవరు మాకు ముందుకు రాలా. మళ్ళీ ముదిగేసినాడు, బాణాల్లో వచ్చినాడు. ఆయన పట్టుకున్నాము. ఆయన ద్వారా మాకు ఇప్పుడు ఇండ్లు వచ్చినాయి.
ఆమె రోజు ఆ పొద్దు వచ్చి ఓట్లు వేయండి అమ్మా అనేసి వెళ్ళిపోయింది. ఇంతవరకు వచ్చి తొంగి మళ్ళీ చూడలా. ఇంకా ఆమె ఆయన జగన్ అన్న పక్కనే కదా ఆమె ఉండేది. ఇప్పుడు తెలిసిపోతాను కదా రోజు ఆయన పక్క మంచోడు అయింటే ఆమె పంపించుని చేర్చుకున్నాడా. ఆమె ఆ పొద్దు ఓట్లకు వచ్చి అమ్మ నాకు ఓట్లు వేయండి అమ్మని అడుక్కునింది. ఆమె గెలుచుకుని ఆమె పట్టుకు ఆమె వెళ్ళిపోయింది. ఇప్పుడు చూసేస్తున్నాం ఆమె బుద్ధి ఎంతో. మేము ఆమెకి ఎందుకు వేస్తాము? మేము ఆయనకే వేస్తాము. మా అన్నకే మేము వేసుకుంటాము ఓట్లు. ఆయన ఇచ్చినా ఇకపోయినా నా ఓటు ఆయనకే. ఇవ్వపోయినా అంటే ఆయన ఇస్తాడని నమ్మకమా? మంచి చేసినాడు, ఆయనే చూస్తున్నాడు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి చెడు చేశాడా? అది మొదలుకొని ఇప్పుడు 5 ఏళ్ళకి ఎవరు చేస్తున్నారు సార్ మాకు? అది కాదు నేను అడుగుతుంది. అమ్మాయి